అఖండ 2 నందమూరి బాలకృష్ణ ప్రెస్టీజియస్గా తీసుకున్న ఈ ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే అఖండ ఏ రేంజ్లోని బ్లాక్ బస్టర్ సాధించిందో మనందరికీ తెలుసు. అయితే అఖండ 2 విషయానికి వచ్చేసరికి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అవ్వాల్సింది. హఠాత్తుగా దాన్ని ఆపేయడం కావచ్చు, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూటర్స్కి సంబంధించిన గొడవ కావచ్చు, ఇటు అభిమానులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే సినిమా ఎలా అయినా సరే రిలీజ్ చేస్తారా చేయరా అని చెప్పి మొత్తం వాళ్ళు చేసిన ధర్నాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు పడ్డ బాధ కావచ్చు, సినిమా వర్గాలు అందరూ కూడా ఎలా అయినా సరే ఈ సినిమాని రిలీజ్ చేయాలి అని చెప్పి ఒక కొలిక్కెత్తి రావడం జరిగింది. అండ్ కోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు అభిమానులు అందరూ కూడా ఉన్నారు. సో డిసెంబర్ 12వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతోంది. అండ్ 11వ తారీఖున ప్రీమియర్స్ కూడా పడబోతున్నాయి. మరి అభిమానులు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారో తెలుసుకుందాం. రైట్, అనిల్ గారు లాస్ట్ టైం చాలా ఎమోషనల్ అయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా. ఇదే సుదర్శన్లోని ఎప్పుడు అంగరంగ వైభవంగా పెద్ద పండగలా చేసుకునే వాళ్ళం, బట్ 5వ తారీఖున ఆ విధంగా మేము థియేటర్ చూడడం అనేది మేము ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి బాధపడ్డారు. అండ్ సినిమా రిలీజ్ అవ్వకపోతే మేము ఊరుకునేదే లేదు అని చెప్పి ఆ రోజు చాలా గట్టిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు 12వ తారీఖున రిలీజ్ అవబోతోంది. సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మేడం చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే డిసప్పాయింట్ అయినామంటే బాలయ్య సినిమా ఫస్ట్ పాన్ ఇండియా సినిమా, అందులో బోయపాటి బాలకృష్ణ అంటే బిగ్గెస్ట్ కాంబినేషన్. ఒకప్పుడు గోపాల్ గారిది, మన బాలకృష్ణ గారిది. మాకు ఎందుకంటే డిసప్పాయింట్ ఎందుకంటే అట్లాంటి సినిమాని ఇంత ఆశలు పెట్టుకున్నాం కాబట్టి ఎందుకు ఇట్లా దీన్ని ఇంత నిర్మాతలు ఇంత పూని చేశారని చెప్పేసి బాధపడ్డాం మేడం. అందుకని ఇంకేం లేదు, మా సినిమా ఎప్పుడు వచ్చినా బ్లాక్ బాస్టర్ హిట్ అని ఇప్పుడు కాదు ఇంక 10 రోజులు చెప్పినా ఎప్పుడు చెప్పినా ఆ విషయంగా అది చెప్పేస్తాం మేడం. సో ఈ 12వ తారీఖున రిలీజ్ అవుతుంది అని అన్నా కూడా చాలామందికి అంటే కాన్ఫిడెంట్ లేదు. 12 కూడా చేస్తారో చేయరో, మళ్ళీ సంక్రాంతి అని అంటున్నారు, సంక్రాంతికి ఏమి ఇంకో పెద్ద హీరో రాబోతున్నారు, అప్పుడు కూడా రిలీజ్ అవుతుందో లేదో అన్నట్టు కూడా చాలామంది సందేహం పడ్డారు. మాకు పెద్ద ఈరోజు సంక్రాంతికి వస్తున్న చిన్న ఈ రోజు సమస్య కదా మేడం. మేము డిసెంబర్లో డిక్లేర్ చేసాం, మాకు అకౌంట్ 2 డిసెంబర్ 2కి వచ్చింది కాబట్టి అదే సెంటిమెంట్గా మేము డిసెంబర్ 5కి పెట్టుకున్నాము. కాబట్టి డిసెంబర్ 5 డిసప్పాయింట్ చేసిన డేట్ కాబట్టి అది మా పొరపాటు కదా, నిర్మాత పొరపాటు. ఇప్పుడు నిర్మాతలు గొడవ చేసి గొడవ చేస్తా డిసప్పాయింట్ అదొక మీడియా వేరు తీరు వెళ్తుంది. కాబట్టి మేము ఏం చేసినామంటే ఫస్ట్ దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి, దానికి ముందుకు నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఏ విషయమైనా కూడా బయట పడకుండా చేయబడకుండా ఎంతో డిసప్పాయింట్ కాకుండా ఒక్కడై బోయపాటితో కలిసి యూనిట్తో కలిసి ఆ డబ్బులు ఏంది సరి చేసిండు, ఏ విధంగా చేసిండు ఎలా చేసిండో ఆయన ముందుకు వచ్చి చేసిండు. ఆ విధంగా చేసి ఈరోజు 12వ తారీఖు రిలీజ్ కావడానికి కారణం నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారు. రైట్, అండ్ ఆ రోజు నుంచి కూడా ఫ్లెక్సీలు మీరు తీయకుండా అట్లనే పెట్టి ఉంచారు కదా? 100% మేడం. ఇదే థియేటర్లో వస్తుంది కాబట్టి ఇంకా ఇంత పెద్ద సినిమా వచ్చేది ఏది లేదు. సినిమా ఇప్పుడు ఈ థియేటర్ మ్యాక్సిమం 100-150 థియేటర్లని ఖాళీ ఎందుకున్నాయంటే ఇంకో సినిమా ఎన్నిక అవకాశం లేదు, వచ్చిన డబ్బులు రావు. కాబట్టి వాళ్ళు కూడా మా కోఆపరేషన్ ఇదే సినిమా ఉంటుంది కాబట్టి ఇక్కడ బ్యానర్స్ కూడా ఒక బ్యానర్స్ మీరు తీయలేరు, ఎందుకంటే వాళ్ళు ఇంకా కట్టుమని తీయలేరు. దండ కూడా ఆ విధంగానే ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడు హ్యాపీ ఉన్నట్టున్నారుగా, 12 సినిమా రాబోతోంది. డబల్ హ్యాపీ. ఇప్పుడు 5 తారీఖు సింగిల్ హ్యాపీ, డబల్ హ్యాపీ ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే అప్పుడు సింగిల్ హ్యాపీ, ఇక్కడ డబుల్ మేడం. అప్పుడు బిఫోర్ అంటే మాకు టైం లేక పాన్ ఇండియా సినిమా కాబట్టి దీన్ని షార్ట్ టైంలో సినిమా తీసారు కాబట్టి మాకు టైం దొరకక హీరో గారు కానీ, హిందూపూర్ విశేషాలు కానీ, హాస్పిటల్ కానీ, బోయపాటి గారు ఒక్కరే డైరెక్టర్ కానీ భుజాలు మోసుకుంటూ వచ్చి కాబట్టి పబ్లిసిటీ చేయలేకపోయింది. అంటే ఆయన ఎంత చేయాలి అంతగా శాస్త్రం 100% ఎక్కువ చేసిండు. పాన్ ఇండియా సినిమా కదా, నార్త్లో కానీ వారణాసిలో కూడా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, కొన్ని ఏరియాలు క్యాన్సిల్ అయింది. కాబట్టి మాకు డిసప్పాయింట్, ఇంత పెద్ద సినిమా తీస్తుండు బాలకృష్ణ గారు, ఎందుకు ఇంత పబ్లిసిటీ అయిపోతుందని అనుకున్నాం అప్పుడు. కాబట్టి ఇది ఒక ఆయన ఈరోజు వాయిదా పడ్డది నందమూరి బాలకృష్ణ అభిమానులకు మంచిగా అయింది అనుకుంటారు. ఎందుకంటే మీరు సినిమాకు 200 కోట్లు పెట్టినా 300 కోట్లు పెట్టినా నాకు ఐడియా లేదు అది. కాబట్టి ఈరోజు 300 కోట్లు పెట్టినా కూడా ఇంత మీడియా ప్రపంచం వైజాగ్ రాదు, ఏ హీరో కూడా ఇంతవరకు రాలేదు, బిఫోర్ రాలేదు, వచ్చింది. అండ్ కార్తిక్ గారు, మీరు కూడా నందమూరి బాలకృష్ణ గారికి వీర అభిమాని. అండ్ సినిమా రిలీజ్ ఆగిపోయింది అండ్ మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో లేదో అనుకుంటున్న టైంలోని మీతో మాట్లాడడం జరిగింది. ఏం జరుగుతుందండి, ఏంటంటే అంటే మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. అంటే మళ్ళీ ఇప్పుడు 12వ తారీఖు డిసప్పాయింట్ ఒక 2 days వరకు ఉంది. తర్వాత ఇంకా ఇప్పుడు 5th వచ్చి ఉంటే ఎట్లా ఉండేదో దానికి రెట్టింపు అయింది. ఎట్లా అంటే లేట్ అయినా సింహం వేట మటుకి వేడిగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఈసారి ఎంతమంది ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో బ్యాడ్గా ఏమన్నా ప్రచారం చేసినా వాళ్ళందరికీ రేపు 12వ తారీఖు షోస్తో, మార్నింగ్ షోస్ నుంచి, అంటే స్పెషల్ మార్నింగ్ షోస్ నుంచి, ప్రీమియర్స్ అంటే ఫ్యాన్స్ చూస్తారు, పొద్దునే నెక్స్ట్ డే 12th మార్నింగ్ స్పెషల్ షోస్ నుంచి అందరూ బయట ఫ్యాన్స్ కానీ, వేరే ఫ్యాన్స్ కానీ, ప్రేక్షకులు కానీ అందరూ చూసి వాళ్ళే చెప్తారు అఖండ విజయం సాధించిందని వాళ్ళే చెప్తారు. సో రిలీజ్ అవ్వకముందే ఇప్పుడే సినిమా పైన నెగిటివిటీ ఉంది, సినిమా ఏం బాగాలేదు అని చెప్పి కొంతమంది మరో రకంగా రివ్యూస్ ఇచ్చేస్తూ ఆ ప్రచారం అలా కాదు. యాక్చువల్గా అది ప్రొడ్యూసర్ది ఫాల్ట్. ప్రొడ్యూసర్స్
వాళ్ళు ప్రాబ్లమ్స్ ఏమున్నాయో తెలియదు, కానీ ఈ టైంలో అంతా డిస్టర్బెన్స్ అయిపోయింది. దాన్ని బట్టి ఇప్పుడు సినిమా నెగిటివిటీ అస్సలు సినిమాకి ఇంత కూడా తగ్గల, పెరిగిందే తప్పితే తగ్గని కూడా తగ్గల. ఇప్పుడు బాలయ్య బాబు ఎప్పుడు వచ్చినా కొట్టే టైంలో అఖండ పార్ట్ 1 డిసెంబర్లో వచ్చే కరోనా టైంలో అఖండ పార్ట్ 1 ఎట్లా కొట్టాడో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే ఈ పొజిషన్ చూసుకుని పోస్ట్పోన్ అయినందుకు ఇంకా రెట్టింపుగా కొట్టేస్తాడు. అది ఏ రేంజ్లో కొడతాడనేది మనం రాసుకోవాలి ఇంకా, అంతే. సో తమ్మన్ గారు చెప్పినట్టు స్పీకర్లు బద్దలయ్యే అవకాశం ఉంది అయితే. సుదర్శన్ 35 కూడా ఈసారి రెడీ చేసుకోవాలి. అంతేనా? ఓకే. సో మీకు ఇంకోటి చెప్పాలి, కార్తిక్ గారు చాలా వీర అభిమాని. మనం ఇక్కడ చూడొచ్చు, కేవలం నందమూరి బాలకృష్ణ గారికే కాదు, ఇక్కడ ఎన్బీకే అని ఈయన ఒక అభిమానాన్ని ఏ విధంగా ఈయన వేసుకున్నారో ఒక్కసారి చూడండి. సో బాలకృష్ణ గారికి కాదు, మోక్షజ్ఞ గారికి కూడా అంతే అభిమానం. అంటే మనం ఏంటంటే బాలకృష్ణ గారిని ప్రేమించామంటే ఆయనతో పాటు ఆయన కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మేము అదే విధంగా ప్రేమిస్తాము అని చెప్పి సింబాలిక్గా ఈయన చూస్తున్నారు కదా. మోక్షజ్ఞ టాటూ కూడా ఇక్కడ వేసుకున్నారు. ఏం సార్ బాలయ్య బాబు కొడుకు ఇక్కడ అన్నట్టు వేసుకున్నారు. మాకు అంటే మేము పెద్ద ఆయన్ని చూడలా, బాలయ్య బాబుని సగం నుంచే మేము మా ఏజ్కి బాలయ్య బాబులో ఏవైతే చూడలేదో మాకు మా మోక్షజ్ఞ బాబులో చూడాలనే ఒక భయంకరమైన కోరిక ఉంది. అంటే బాలయ్య బాబు మనకి ఇప్పటివరకు అన్ని చూపించేశారు కదా, అన్ని మేము థియేటర్స్లో చూడలేదు కదా. ఇప్పుడు అశ్వమేధం, రౌడీ ఇన్స్పెక్టర్, ఈ మూవీస్ అన్ని మేము థియేటర్స్లో చూడలేదు, ఫస్ట్ రిలీజ్ చూడలా మెయిన్గా. అట్లా ఆ సాంగ్స్, ఆ వైబ్ అవన్నీ మాకు మోక్షలో చూడాలనే కోరికతో వేయించుకున్నాం. సో మోక్ష కూడా ఆల్రెడీ సినిమాకి సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ. ఈ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా ఓపెనింగ్ అయిపోతుంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. సో ఈసారి కలెక్షన్స్ రూపంగా ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు సార్ అనిల్ గారు? అసలు కలెక్షన్స్ బద్దలు పాన్ ఇండియా సినిమా కాబట్టి మినిమం ఫస్ట్ 500 కోట్లు అనుకున్నారు. ఇప్పుడు ఈ పబ్లిసిటీ మీడియా వచ్చిన ద్వారా 1000 కోట్ల పైన వస్తుంది మేడం. ఆ విధంగా మాత్రం 100% వస్తుంది. ఇంకోటి, ఈరోజు డిసప్పాయింట్ అయినా పర్వాలేదు, రికార్డు వేయటం మాత్రం మొదలవుతుంది. ఎప్పుడు 11 తారీఖు రికార్డు వేయటం మొదలవుతుంది. అది ఎంత అనేది చెప్పలేము. సార్ మీరు కూడా నందమూరి బాలకృష్ణ గారు అభిమాని అని విన్నాము. ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ అభిమానిని, తర్వాత బాలకృష్ణ మొత్తం నందమూరి వంశం అభిమానిని. 1970 నుంచి నేను అభిమాని నేను. అయితే ఎన్టీఆర్ తర్వాత తెలుగుదేశం పార్టీ పెట్టాక బాలకృష్ణ సినిమాలు చూడడం కూడా జరుగుతుంది. అప్పటి నుంచి బాలకృష్ణ లైక్ చేస్తున్నాం. కానీ ఈ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. కానీ ఎవరిని నిందించే అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు నిందించేందరికన్నా అందరికీ వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. పర్వాలేదు, ఏదో విధంగా అయినా కూడా మనం ఈ రేళ్ళుండి మటుకు సినిమా 12 తారీఖు అయితే సినిమా అయితే వస్తుంది, మాకు చాలా సంతోషము. అయినా ఇప్పుడు అప్పటికంటే కలెక్షన్ ఇంకా ఇప్పుడు ఎక్కువ వస్తుంది, ఎందుకంటే పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఇండియా లెవెల్లో అందరికి తెలిసిపోయింది సినిమా అంటే ఏందో తెలిసిపోయింది, లేట్ ఎందుకు అయిందో కూడా తెలిసిపోయింది. అప్పుడు 5 తారీఖు వస్తే ఇంత ఇదిగా ఉండకపోతుండే, కొద్ది అభిమానులు ఒక్కటే చూడగలుగుతారు. కానీ ఇప్పుడు జనరల్ పబ్లిక్ కూడా ఎక్కువ మంది చూడగలుగుతారు ఇప్పుడు 12 తారీఖు సినిమా వచ్చినందుకు. కాబట్టి మాకైతే ప్లస్సే. కొంత బాధ అయితే ఉందనుకోండి, సినిమా ముందు చూడలేకపోతున్నామని. కానీ ఇక మనం బాధపడేదానికంటే వచ్చు ఏది సంతోషపడేది ఉత్తమం కదా అది. అంతేగాని ఎందుకంటే బాధల మళ్ళీ ఏదో తప్పులైతే ఇంకోటి ఎందుకన్నా బాలకృష్ణ ఎంత క్రమశిక్షణ ఉండో, ఎన్టీఆర్ ఎంత క్రమశిక్షణ ఉండో, వాళ్ళ అభిమానులు కూడా అంత క్రమశిక్షణ ఉండి ఎక్కడ అల్లరి చేయకుండా ఇప్పటివరకు కూడా మంచిగా శాంతంగా ఉన్నాం. లేదనుకుంటే ఎన్నో సినిమా థియేటర్ తగలబెడకము, ఇంకేదేదో అల్లర్లు అవుతుంటాయి. అక్కడ ఏది కాకుండా ఈ రోజు వరకు కూడా అందరు శాంతంగా ఉన్నారు. సినిమా వస్తుంది కదా అని. కాబట్టి ఏదైతే అన్నారో క్రమశిక్షణగా మేము కూడా ఉన్నాము, ఎందుకంటే అంత మా గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, ఎందుకంటే అభిమానులు అందరూ చాలా గౌరవంగా భావిస్తాం. ఎందుకంటే ఇప్పుడు మేమేదో ఏదైనా వేరే పని చేసినాం అనుకోండి, అది ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? బాలకృష్ణకే ఎఫెక్ట్ అవుతుంది. బాలకృష్ణ ఫ్యాన్స్ ఇట్లా చేశారని ఒక చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు కాకుండా కూడా బాలకృష్ణ ఫ్యాన్స్ చాలా అంటే చాలా, వాళ్ళు ఎంత ఉద్రేకంగా ఉంటారో అంత శాంతంగా ఉండాలంటే చాలా గొప్ప విషయం. మేమే పరేషాన్ అయిపోతున్నాం అన్నమాట అది. కాబట్టి ఎందుకంటే మాకు నేర్పించి పెద్ద ఆయన, ఎందుకంటే ఆ రోజు దేశద్వారకు సినిమా నుంచి కూడా మేము ఉన్నాం. అప్పుడు సినిమా ఎట్లా ఉంటుండే అంటే ఇక ఇంతకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుండే. అప్పుడు జనాలు తక్కువ ఉన్నా కూడా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది దేశద్వారకులు ఆ టైంలో. అయితే ఇప్పుడు ఏందరికన్నా ఇంకా పెరిగిండ్రు అభిమానులు. అన్నగారు అభిమానులు ఒకటి, బాలకృష్ణ సపరేట్గా అభిమానులు ఒకటి వచ్చారు. కానీ ఇంకా క్రేజ్ అనేది ఎక్కువైపోయింది. ఇక వేరే యాక్టర్లతో మేము ఎప్పుడు కంపేర్ చేయం. మా హీరో గొప్పోడు అంతవరకే, అంతే. సినిమా అయితే సూపర్ డూపర్ ఉంటుంది, అది సవాల్ లేదు. ఎందుకంటే సినిమా రాకముందు మంచి టాక్ వచ్చింది, బాగుంటుంది అది. దేవుని దయతో ఇంకా
అదేవిధంగా అందరు పుణ్యమని అదేవిధంగా టాకు సినిమా కూడా అట్లా ఉంటే మాకు ఇంకా చాలా సంతోషం. మేడం మేము అన్నగారు ఫ్యాను 1975 అప్పుడు అన్నగారు ఫ్యాను. అప్పుడు బాలకృష్ణ కూడా గుర్తుపడతాం కానీ అభిమాని కాదు అప్పుడు. కాబట్టి మేము ఆయన కూడా పెద్ద ఆయనకు ఎన్టీఆర్కి మేము 5 ఏళ్ళ ఆయన జర్నీ అంటే మామూలుగా మేము ఎంజాయ్ చేసినాము. బాలకృష్ణ ఇప్పుడు కార్తీక్ అన్నట్టు మేము సగమే చేసినాం, మనం మోక్షంగా చేయాలంటే మేము బాలకృష్ణ ఫుల్ చేసినాం. ఎందుకంటే 82లో ఇదే థియేటర్లో బొబ్బుల పులికి నేను చిన్న ప్లాన్ అప్పటికి వచ్చి ఇక్కడ చూసిన ఆ క్రౌడ్కు నేను భయపడేసి బయటికి వెళ్ళిపోయాను. నేను తర్వాత కంటిన్యూ వస్తున్నాం, పెద్దోళ్ళు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు నన్ను తీసుకొచ్చి క్రాస్ రోడ్లో ఎప్పటికీ నేను 43 ఇయర్స్ మేడం ఇక్కడ రావడం. కాబట్టి ఈ రోజు కూడా ఏ రోజు వరకు కూడా మేము అదర్ ఫ్యాన్స్ ఉంటాం, రికార్డు వాళ్ళు కొట్లాడుకొని చేస్తాం, అంతవరకు మనం కలిసిపోతాం. ఇంకా మామూలుగా నీ రికార్డు ఇక్కడ ప్రతి సినిమా ఆడాలి, ప్రతి హీరో బాగుండాలని కోరుకునే వ్యక్తి నేనే కదా, తోటి అభిమానులు కూడా అన్నీ కోరుకుంటారు. ఆ విధంగా ఈరోజు కూడా బాలకృష్ణ గారు కూడా ప్రతి ఆయనకి చిన్న హీరో మహేష్ బాబు తీసుకో, ఇంకా హీరోని తీసుకో, పవన్ కళ్యాణ్ తీసుకో, ఇలా చిన్న హీరోని ప్రభాసే కానీ హీరోని కూడా ఆయన వాళ్ళకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానంగా గుర్తించి ఆయన ఇస్తాడు. ఆయనకు కడుపులో విషయం ఉండదు, ఏది ఉన్నది ముంగొక మాట వెనుకొక మాట మాట్లాడాడు. ఎవరు స్థాయి అనేది ఏంటంటే ఆయన ఆన్యం పడా అని చెప్పేస్తాడు. అల్లు అర్జున్ విషయంలో కూడా ఏ విషయంలో ఆ విధంగా చెప్పేస్తాడు. బాలకృష్ణకి ముక్కుసూడి మనిషి అంతేగాని ఏదైనా ఓపెన్ నాటుగా మాట్లాడతాడు. కొంతమంది దాన్ని ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసిన వాళ్ళు ఏమవుతున్నారు ఈరోజు వాళ్ళే పంచలైపోతున్నారు. బాలకృష్ణ ఎనీ టైం ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఆయన ప్లేస్ అని మాత్రం చిరస్థాయిగా అన్న ఎన్టీఆర్కి నిలిచిపోయిందో బాలకృష్ణ గారు నిలిచిపోతుంది. భవిష్యత్తులో బాబును కూడా రావాలని కోరుకుంటున్నాం, ఆయన కూడా నెత్తిన పెట్టి పూజిస్తామని అనుకుంటున్నాం. సో ఇది అభిమానులందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. 11వ తారీఖున ప్రీమియర్స్, అలాగే 12వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి డేట్ అనౌన్స్ చేయగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ 5వ తారీఖున అయినందుకు మేమేమీ డిసప్పాయింట్ కావట్లేదు. ఎందుకంటే జనాలు అందరూ కూడా చాలా ఎలా ఉండబోతుంది ఏంటి ఈ వెయిటింగ్ ఏదైతే ఉందో ఇంకా జనాల్ని థియేటర్స్కి రప్పించేటట్టే, ఇంకొంతమందిని రప్పించడానికి ఇది చాలా కూడా మాకు ప్లస్ అయ్యింది, మైనస్ ఎక్కడ కూడా అవ్వలేదు అని చెప్పైతే ఇక్కడ ఫ్యాన్స్ అందరూ చెప్తూ ఉన్నారు. మరి చూడాలి 11వ తారీఖున ప్రీమియర్స్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ సినిమా ఎటువంటి రికార్డుని సొంతం చేసుకోబోతుంది. అండ్ తమన్ చెప్పినట్టు డీజేలు కావచ్చు, స్పీకర్లు ఏ విధంగా పగిలిపోబోతున్నాయో కూడా థియేటర్స్లో 11వ తారీఖున చూడాలి. For more videos like this, subscribe Big TV channel.